వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘులపై గెలుపొందారు. 7వ రౌండ్ ముగిసేసరికి 70,000 ఓట్ల వ్యత్యాసం ఉంది. 8వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది. ఇది పూర్తయితే మెజార్టీలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇంత పెద్ద విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని పేరాబత్తుల రాజశేఖరం అన్నారు. కూటమి అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే 2 జిల్లాల పట్టభద్రుల ఓటర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. పట్టభద్రుల హక్కుల సాధన కోసం పనిచేస్తానని ఆయన తెలిపారు. నిరుద్యోగ యువత పట్ల గత ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరించిందని పేరాబత్తుల దుయ్యబట్టారు. గోదావరి మరి కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు ఘన విజయం సాధించడానికి మరి నన్ను ఓట్లు వేయించి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఏ నమ్మకంతో నా గెలుపుకు సహకరించారో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఏదైతే పట్టభద్రులకి రావాల్సిన హక్కులుగా రావాల్సిన ఉన్నాయో అన్నీ కూడా మరి సాఫల్యం అయ్యేవారు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా నన్ను అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారికి, దానికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా విజయానికి సహకరించిన ప్రతి ఎమ్మెల్యేకు, ఎంపీకి, మంత్రివర్యులకు, ఇన్ఛార్జ్ మంత్రులకు, అబ్జర్వర్లకు, మరి గ్రామ స్థాయిలో మరి ఏదైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా 30 మందికి ఒక బాధ్యుని పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మరి విశేషమైన కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా విజయానికి సహకరించిన అందరికీ కూడా, అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మరి కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు ఘన విజయం సాధించడానికి మరి నన్ను ఓట్లు వేయించి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి నేతలు మాట మార్చారని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఉద్యోగుల కడుపు మంటకు నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. ఎవరు గెలిస్తే వారే తమ అభ్యర్థిని చెప్పుకోవడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు. ఓటమిని హుందాగా ఒప్పుకోవాలని సూచించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఇన్ని వ్యాఖ్యలు చేశారు. రఘువర్మ ఓటమి తర్వాత తమకు సంబంధం లేదని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని అమర్నాథ్ అన్నారు. ప్రభుత్వ పనితీరుకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు. ఉద్యోగులు పీఆర్సీ ఇస్తామని మోసం చేశారని, ఏనాడు జీతాలు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. శ్రీనివాసులు నాయుడు కూడా కూటమి తనకు మద్దతు ప్రకటించలేదని చెప్పారని అన్నారు. అయితే నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమికి సంబంధించినటువంటి నాయకులు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేస్తున్నటువంటి ప్రకటనలు చూసిన తర్వాత చాలా హాస్యాస్పదంగా అనిపించింది. వచ్చినటువంటి ఫలితాన్ని గౌరవించాల్సినటువంటి సందర్భాలు వదిలేసి ఎవరు గెలిస్తే గెలిచినటువంటి వారు మా అభ్యర్థి అని చెప్పుకోవడం అనేటువంటిది ఎంతకంటే సిగ్గుచేటు అనేటువంటిది ఇంకోటి ఉండదు. అందులోని ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఈ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడిగా, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో పూర్తి స్థాయిలో నిన్న ఓటమి పాలైనటువంటి అభ్యర్థికి మద్దతు పలికినటువంటి కూటమి పార్టీ నాయకులు తీరా ఫలితం వచ్చిన తర్వాత నిన్న శ్రీనివాసులు నాయుడు గారు టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత శ్రీనివాసులు నాయుడు గారి తాలూకు విజయంలో కూటమి పాత్రే ఉంది, కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు గారు అని చెప్పుకోవడం అనేటువంటిది మరి ఎంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా అని చెప్పని అడుగుతా ఉన్నా. మీరు అధికారంలోకి వచ్చినటువంటి కేవలం ఈ 9 మాసాల్లో, నేటికి కరెక్ట్గా మార్చి 4వ తారీఖు 9 మాసాలు పూర్తయింది. 9 మాసాల్లో ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అత్యధికమైనటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులే. ఎందుకంటే దాదాపు రమరమే 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులుంటే అందులో 1,80,000, 1,90,000 మంది ఉపాధ్యాయులే ఉంటారు. అంటే 100కి 30% మంది ఉపాధ్యాయులే ప్రభుత్వంలో పనిచేస్తుంటారు.
కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందని ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను త్వరలోనే ప్రకటిస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. తల్లికి వందనం పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ పథకానికి బడ్జెట్ 2025-26లో 9,407 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఇక మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ బదులిచ్చారు. తల్లికి వందనం సహా అన్ని సూపర్ 6 పథకాలు అమలు చేస్తామన్న లోకేష్ నిరుద్యోగ వృత్తిపై సభ్యులు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం గత వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. అధ్యక్ష, డిఎస్సి అనేది మీరు ఒక్కసారిగా చూస్తే గత ప్రభుత్వం ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. ఎందుకు వేయలేదో సమాధానం చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, డిఎస్సి విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష, ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ 1994 చూస్తే అధ్యక్ష 2,60,194 పోస్టులు భర్తీ చేశారు అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. అంటే 70% టీచర్ పోస్టుల నియామకం ఒక తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సి పైన తొలి సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా 2/7/24కి టెట్ నిర్వహిస్తాం జరిగింది. 4,27,000 మంది అప్లై చేశారు. దాంట్లో 3,68,000 మంది అపియర్ అయ్యారు. 1,87,000 మంది క్వాలిఫై అయ్యారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే 3/10/24 నుంచి 21/10/24 వరకు టెట్ కూడా పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష. 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, విచిత్రం ఏంటంటే నాకు వేసిన 2 ప్రశ్నలు ప్రతిపక్ష పార్టీలు, కానీ వాళ్ళు వేసిన ప్రశ్నల మీద చర్చించడానికి సిద్ధంగా లేకపోతే నిజంగానే చాలా చాలా బాధాకరం. ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకోవాలని గౌరవ సభ్యుల్ని కోరుతున్నా అధ్యక్ష. విద్యుత్ ఛార్జీల పెంపు పాపం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు వాళ్లే పెంచి వాళ్లే ధర్నాలు చేసి వాళ్లే ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. తమ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచబోదని గొట్టిపాటి తెలిపారు. వైసీపీ సభ్యులు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది వైసీపీని అని అన్నారు. రైతులకు పగటిపూట విద్యుత్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. 1,113 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి అప్పుడు ఈఆర్సీకి పంపించిన తర్వాత ఈఆర్సీ 3 నెలల్లో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన దాన్ని తీసుకెళ్లకుండా 1 సంవత్సరం 8 నెలల్లో పాటు పక్కన పెట్టి తర్వాత ప్రభుత్వమైన భారం వేసే ప్రయత్నం చేసింది. అదేవిధంగా 2023-24లో కూడా 11,000 కోట్ల రూపాయలు మళ్లీ ఈఆర్సీకి పంపించారు. 9,400 కోట్ల రూపాయలు భారం వేసింది. మొత్తం 15,000 కోట్ల రూపాయలు భారం అంతా కూడా 2022-23 వేసిన భారమే అని చెప్పి మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇందాక రవిబాబు గారు అంటా ఉన్నారు, మేము విండు సోలార్ ద్వారా ప్రజలకి మభ్య పెట్టాం. మేము ఎప్పుడు కూడా మభ్య పెట్టలేదు సార్. గతంలో 2014-19 ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 7,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి తీసుకొచ్చాం. తర్వాత ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీఎల్ రద్దు చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, విదేశీ ప్రతినిధుల చేత తిట్లు తినటం, ఈ రాష్ట్రానికి రావాల్సిన ఇన్వెస్టర్ని తరిమి కొట్టడం, రకరకాల కార్యక్రమాలు చేసి విద్యుత్ వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా మీకు చెప్తా ఉన్నాను సార్. అదేవిధంగా ఒకసారి చూడండి సార్, కృష్ణపట్నం ప్లాంట్ స్టేజ్ 2 అట్లానే వీటీపీఎస్ స్టేజ్ 5 ప్లాంట్లకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి రాబోయే రోజుల్లో పవర్ పనిచేసే ఉండకూడదు, మన పవర్ మనమే ప్రొడక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తే ఆ రెండింటిని కూడా
షట్ డౌన్ చేసేసి పవర్ కొత్తగా ప్లాంట్లన్నిటి కూడా నిర్మాణం చేయకుండా చేసేసింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు దాదాపు 900 మెగావాట్లు వచ్చే ప్లాంట్ ని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. ఇక 2 రౌండ్ల లెక్కింపు మిగిలి ఉన్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ ను దాటేశారు. 5 గంటల 50 నిమిషాలకు ఆయనకు 82,320 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తం 9 రౌండ్లు పూర్తయ్యేసరికి సమీప అభ్యర్థి పీడీఎఫ్ బలపరిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే కేఎస్ లక్ష్మణరావుపై 82,320 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 2,41,873 ఓట్లు పోలయ్యాయి. ఈ సందర్భంగా ఆలపాటి మీడియాతో మాట్లాడుతూ ఇది అపూర్వమైన విజయం అన్నారు. కూటమి అభ్యర్థిని గెలిపించాలని ప్రజలు ముందే డిసైడ్ అయ్యారని అన్నారు. తన మెజార్టీకి వచ్చిన ఓట్లు కూడా పీడీఎఫ్ అభ్యర్థికి రాలేదని ఎద్దేవా చేశారు. పీడీఎఫ్ కూడా ఇతర రాజకీయ పార్టీలా తయారైతే సమాజంలో గౌరవం తగ్గిపోతుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తనకు ఓటు వేయడం గర్వంగా ఉందని అన్నారు. తాను నిత్యం ప్రజల మధ్య ఉండే వ్యక్తిని చెప్పారు. పీడీఎఫ్ అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇచ్చిందని విమర్శించారు. గురుకులాల్లాగా భావించాం, ఆచార్య దోభావ అన్నట్టుగా భావించాం. వీళ్ళలాగా బ్రాందీ షాపుల దగ్గర బ్రాందీ తాగించడానికి బెట్ల, ఎవరైతే బ్రాందీ తాగుతున్నారో వాళ్ళకి కాపలాగా అయ్యమని మేము బెట్ల. సామాజిక గౌరవాన్ని ఇచ్చుకుంటూ ఉన్నాం మొదటి నుంచి కూడా. ఆ రకంగా విశ్వవిద్యాలయాల యొక్క కీర్తిని పెంపొందించడానికి ప్రయత్నించాం. ఆనాటి రామకృష్ణారావు గారు కానీ, రాఘవులు గారు కానీ, ఎవరు ఏ వీసీని చూసుకున్నా కూడా ఎక్కడైనా సరే 14 వీసీలుగా ఉంటే 14 మందిలో 11 మంది బీసీల నుంచి ఏర్పరిచినటువంటి విశ్వవిద్యాలయ కులపతులు. మరి ఆ రకమైనటువంటి విశ్వవిద్యాలయాలు కేవలం రాజకీయ పార్టీలకి నిలయాలైపోయి వీళ్ళే జెండాలు కట్టుకున్న తిరుగుతున్నట్టుగా వీళ్ళు తిరిగి రాజకీయాలతో కలుషితం చేసేస్తే ఏమిటి దాన్ని ప్రశ్నిస్తే భయపడి వీళ్ళందరికీ వీళ్ళు రాజీనామా చేస్తే మేము భయపెట్టామంటారేంటి? ఇవాళ చాలా స్పష్టంగా చెప్పారు, మేము మాకు విత్ అవర్ ఓన్ రీజన్స్ వీఆర్ నాట్ కంటిన్యూయింగ్, వీఆర్ రిజైన్డ్ అని చెప్పి పెట్టినటువంటి లెటర్స్లో ఎక్కడైనా భయం ఉందా, లేకపోతే ఇంకోటి ఉందా, ప్రేరేపితమైన అంశాలు ఉన్నాయా? మీకు భయం ఏం భయం అంటే మీరు చేసిన తప్పులకి ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పి భయం. మీరు విశ్వవిద్యాలయాలను కూడా రాజశేఖర రెడ్డి గారు బొమ్మలు పెట్టడానికి ప్రయత్నించినటువంటి దుర్మార్గమైనటువంటి నీతి అవలంబించినటువంటి మీరు నిజమైనటువంటి కులపతులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. విద్యని వ్యాప్తి చేయడానికి కానీ, విద్య మీద రీసెర్చ్ చేయడానికి కానీ, విద్యను అందించడానికి కానీ ఎక్కడైనా సరే ఈ 5 ఏళ్ల కాలంలో ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా, ఏ విశ్వవిద్యాలయంలో అయినా సరే. తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్రంగా మండిపడ్డారు. పాలన చేతకాక అయోమయ గందరగోళంతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు ముసుగులో గత ప్రభుత్వంలోని బీఆర్ఎస్ నేతలు లబ్ధి పొందారు. ఆ ప్రాజెక్టు ఉత్తర భాగం రైతులకు నష్టం చేశారని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ రైతులను న్యాయం చేస్తామని ప్రియాంక గాంధీతో చెప్పించారు. కానీ ఇప్పటి వరకు న్యాయం చేయలేదు, అలైన్మెంట్ మార్చలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. ఉత్తర భాగం రైతులు అలైన్మెంట్ మార్చాలని అడిగితే పట్టించుకోని ముఖ్యమంత్రి దక్షిణ భాగంలో మాత్రం మార్చారు. దీనిలో ఆంతర్యం ఏమిటి? రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చాలని అనుకుంటున్నారని ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. ఎంతమంది ప్రయాణికులకు వెసులుబాటు కలుగుతుంది? ఎందుకంటే ఈ పాటికే ఓఆర్ఆర్ అనేది ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్కు మరి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దానికి అదనంగా త్రిబుల్-ఆర్కు పోతా ఉన్నప్పుడు ఈ ఓఆర్ఆర్కు త్రిబుల్-ఆర్కు మధ్యలో కొన్ని చోట్ల 23 కిలోమీటర్లు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు బాధితులు ఉత్తర భాగానికి సంబంధించిన రైతులు, మీ నాయకులే దాని ఉద్యమానికి ఆజ్యం పోసి ఆ రకంగా న్యాయం చేస్తున్న విషయాన్ని విస్మరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ యొక్క త్రిబుల్-ఆర్లో అలైన్మెంట్లో మార్పులు అడిగింది, డిమాండ్ చేసింది ఉత్తర భాగానికి సంబంధించిన రైతులు. మేము ఈ పాటికి ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు నష్టపోయినాం అలైన్మెంట్ మార్చి. కానీ దానికి భిన్నంగా దక్షిణ ప్రాంతానికి సంబంధించి ఇవాళ 42 కిలోమీటర్లు ఓఆర్ఆర్ నుంచి పెంచి ఉత్తర భాగానికి మాత్రం 23 కిలోమీటర్లకి పరిమితి ఇచ్చారు. దీంట్లో ఉన్న ఆంతర్యం ఏమిటి? ముఖ్యమంత్రి గారికి దక్షిణ భాగాన అలైన్మెంట్ మార్చాలనేటువంటి ఆలోచన రావడము. కాంగ్రెస్ రైతుల కోసం ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ అమలు కావడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతు బంధు, రైతు బీమా దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. 6,122 కోట్లు రైతులకు ప్రీమియం
కేసీఆర్ ప్రభుత్వం చెల్లించింది. కానీ కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంట్, రైతు బంధు, రైతు బీమా రావడం లేదని ఆరోపించారు. రైతు భరోసా కోసం ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టి 10,000 కోట్లు తెచ్చి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. చీఫ్ సెక్రటరీతో ప్రభుత్వం అబద్దాలు చెప్పిస్తోంది. రైతుల పంటలు ఎండిపోతుంటే రైతు కమిషన్ ఏం చేస్తోంది? ఇరిగేషన్, విద్యుత్, వ్యవసాయ శాఖ మంత్రులు రైతుల దగ్గరకు వెళ్లండి నిరంజన్ రెడ్డి సూచించారు. చెల్లించినటువంటి మొత్తం డబ్బు ఏది రైతు కుటుంబాలకు వచ్చినటువంటి డబ్బు 5,909 కోట్ల రూపాయలు. సరే, ప్రభుత్వం మారింది. వీళ్ళనాడు కొనసాగుతున్న పథకాలే కాదు, వ్యవసాయ పథకాలు, వాటికి అదనంగా మేము చేస్తామన్నారు. చాలా గప్పాలు కొట్టారు. అవన్నీ మనం చూస్తున్నాం. మరి ఈరోజు కేవలం 750 కోట్లు ప్రీమియం కట్టాల సర్కార్. రైతు బీమా పథకం అమల్లో ఉండాలంటే ఈ సర్కార్ ప్రీమియం కట్టవలసినటువంటిది 750 కోట్లు. ఈ 750 కోట్ల రూపాయలు ఈ సర్కారు ప్రీమియం కట్టని కారణంగా, ఆ కిస్తు కట్టని కారణంగా దాదాపు 7,000 పైచిలకు మంది రైతులు ఎవరైతే ఇటీవలి కాలంలో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో మొత్తము వాళ్ళ క్లెయిమ్స్, ఆ బిల్స్, ఆ ఫైళ్ళన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఎల్ఐసి దగ్గర పెండింగ్లో ఉండేటువంటి ఉన్నాయి. అవి కాక ఈ ఇంటరెగ్నమ్ పీరియడ్, ఈ మధ్యకాలం ఏదైతే ఉందో ఈ మధ్యకాలంలో ఉండేటువంటి వాళ్ళు 7,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ 7,000 కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ ఫైళ్ళన్నీ కూడా అవి పెండింగ్లో ఉన్నాయి. వీటిలో ఉండగా రైతుల ఆత్మహత్యలు 440 దాటింది, 440. ఇప్పుడు కరెంటు రాదు. కేసీఆర్ సర్కారు ప్రీమియం కిందనే కట్టినటువంటిది, రైతు బీమా కోసం ప్రీమియం కిందనే కట్టినటువంటి మొత్తం డబ్బులు 6,100. ఎస్ఎల్బీసీ టన్నెల్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం టన్నెల్లో నీరు చొరబడుతున్న కారణంగా పనులు నిలిపివేసిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం జీఎస్ఐ అధికారుల అనుమతి, నిపుణుల సలహాలు లేకుండా పనులు ప్రారంభించిందని ఆరోపించారు. 4 సంవత్సరాల తర్వాత ఎలాంటి పరిశీలన చేయకుండా పనుల ఎస్టిమేట్ పెంచి కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కుదుర్చుకోవడం దారుణమన్నారు. ఈ ప్రమాదంతో మొత్తం ప్రాజెక్టే ప్రమాదంలో పడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మాట్లాడుకున్నారు. 4 సంవత్సరాల తర్వాత ఆ టన్నెల్ పనులు ప్రారంభించేటప్పుడు జిఎస్ఐ వాళ్ళ అడ్వైస్ తీసుకోవాలి. ఒకసారి సొరంగం తవ్విన తర్వాత దాని రూపురేఖలన్నీ కూడా లోపల మారిపోతాయి. ఒత్తిడికి ఆ సొరంగం గురవుతుంది. ఆ రకమైనటువంటి ఎక్కడా కూడా మీరు ఆలోచించకుండా ఉటావుటిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేయనటువంటి పనిని మేమేదో చేసినామని చెప్పి ఈరోజు గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. ఎస్ఎల్బిసి దానిపైన 2 వాగులు ఉన్నాయి, మల్లెల వాగు, నల్లవాగు. ఆ 2 వాగులు ఎస్ఎల్బిసి పైన పారుతున్నప్పుడు 450 మీటర్లు తక్కువ దాంట్లో డౌన్లో ఉన్నది. 4 సంవత్సరాలు ఆ సొరంగంకు పొక్కబెట్టిన తర్వాత 4 సంవత్సరాలు అది అట్లనే ఉంటుందా? దాని మీద పూర్తిగా డీటెయిల్గా స్టడీ చేయాల్సినటువంటి బాధ్యత లేదా? ఈరోజు జరిగినటువంటి దుర్ఘటన మీద, ఇది కేవలం ఈరోజు దుర్ఘటనే కాదు, ఈ ప్రమాదమే కాదు, ఆ ప్రాజెక్టు మొత్తం కూడా ప్రమాదంలో పడేటటువంటి అవకాశం ఉన్నది. అది ఎక్కడికో వెళ్ళింది. చివరిగా 20-25% మిగిలి ఉన్నటువంటి ఆ పనులు ఒక గందరగోళంగా తయారయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఈరోజు అంచెలంచెలుగా ఎదిగినటువంటి కిషన్ రెడ్డి గారు ఏదో ఉటావుటిన ఎవరి మీద ఆరోపణలు చేసో, ఏదో రాజకీయ జిమ్మిక్కులు చేసో, ఈరోజు ఈ ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ఇటు రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా, అదేవిధంగా కేంద్ర మంత్రిగా, జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి పార్టీ ఆర్గనైజేషన్ పదవులే కాకుండా ఒక గొప్ప వ్యక్తిత్వంతో రాజకీయాలు చేస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి, మీరు తెలంగాణ రాష్ట్రానికి మంచి జరగాలనుకుంటే ఈ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులతో సఖ్యతగా ఉంటుంది. రాజకీయాలు ఏమైనా టీడీపీ నేత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. గత 6 నెలలుగా తన భర్తపై నిరాధార ఆరోపణలు చేస్తున్న చెవిరెడ్డి ఇప్పుడు తనపై కూడా అవినీతి ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. నీ వద్ద ఆధారాలు ఉంటే ఉదయం 10 గంటలకు చంద్రగిరి క్లాక్ టవర్ వద్దకు రా, నేను నీ సతీమణి ఆస్తుల వివరాలతో వస్తాను, చేతనైతే అక్కడే తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. ఈ ఘటన చంద్రగిరిలో రాజకీయ వేడి పెంచింది. సిద్ధాంతం ఇంకోసారి రుజువు చేసుకున్నాం. అదిగాక పోస్టర్లు వేరే తయారు చేస్తూ ఉండవు. ఎంత దిగజారి బ్రతుకుతుండవు అంటే నువ్వు పోస్టర్లు కూడా చేస్తావా?
సరే, రేపు 10 గంటలకి టవర్ క్లాక్ దగ్గర నీ దగ్గర ఉండే రుజువులు తీసుకొని రా. నా దగ్గర ఉండే రుజువులు తీసుకొని ఏంది, నీ సతీమణి పైన ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, అఫ్డివేట్ లో ఎంత చూపలేదు నేను తీసుకొస్తా. ఇంకా నీ కుటుంబ సభ్యులది కూడా. నువ్వు నా పైన ఏందుందో తీసుకొని రేపు 10:30కి టవర్ క్లాక్ దగ్గర రా. కాదు లేదు అంటే నీ చేతగాంతనము చేతులు ముడుచుకుని ఉండాలి. తర్వాత మంచి అవకాశం నన్ను డిఫేమ్ చేయడానికి, నన్ను అవమానించడానికి నీకు మంచి ప్లాట్ఫామ్, పబ్లిక్ ఉంటారు. రేపు 10 గంటలకి టవర్ క్లాక్ దగ్గర ఖచ్చితంగా నువ్వు తీసుకొని రా అన్న, నేను వస్తా, మాట్లాడుకుందాం. చెవెన్న 6 నెలలు నాని 2 ఏళ్ల కిందట తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో 6 ఏళ్ల బాలికను చిరుతపులి చంపేసిన ఘటన తర్వాత కాలినడకన కొండపైకి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తరచుగా అలిపిరి నడక మార్గంలో చిరుతపులులు దర్శనమిస్తుండటంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా మరోసారి మెట్ల మార్గంలో చిరుత కలకలం రేగింది. అర్ధరాత్రి దాటాక 1 గంట సమయంలో గాలిగోపురం వద్ద చిరుతపులి కనిపించింది. అది ఓ పిల్లిని వేటాడి అడవిలోకి తీసుకెళ్లింది. ఈ మేరకు సీసీ కెమెరాలో రికార్డైంది. గత రాత్రి తిరుపతిలోని జూ పార్క్ రోడ్లోనూ చిరుతపులి కనిపించినట్లు తెలిసింది. కాగా టీటీడీ రాత్రి 10 గంటల తర్వాత నడక మార్గాల్లో భక్తులు అనుమతించడం లేదు. అటు 12 ఏళ్ల లోపు చిన్నారులను మధ్యాహ్నం 2 గంటల లోపే నడక మార్గంలో తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.